ఓం శాంతి. విసిడి నెంబర్ 501, జయనగర్, కర్ణాటక. నిన్న వాణి నడిచింది 17 ఏప్రిల్ 1967. 17 ఏప్రిల్ 1967. दूसरे पेज के अंत में बात चल रही थी. రెండవ పేజీ యొక్క అంతంలోని విషయం నడిచింది. बाप तो ज्ञान का सागर है. తండ్రి అయితే జ్ఞాన సాగరుడయ్యారు. जो ज्ञान का सागर है वो कब शास्त्र आदि पढ़ते नहीं है. జ్ఞాన సాగరుడు ఎవరైతే ఉంటారో వారెప్పుడు శాస్త్రాలు అవి చదవరు. शास्त्र आदि कौन पढ़ते हैं? మరప్పుడు శాస్త్రాలు అవి ఎవరు చదువుతారు? बाप नहीं पढ़ते तो कौन पढ़ते हैं? తండ్రి చదవకపోయినట్లయితే అప్పుడు ఎవరు చదువుతారు? बच्चे पढ़ते होंगे. పిల్లలు చదువుతారేమో. बच्चों में मुख्य बच्चा कौन? పిల్లల్లోని ముఖ్యమైన పిల్లవాడెవరు? कृष्ण बच्चा. స్టూడెంట్స్ అన్నారు కృష్ణ పిల్లవాడు అని. బాబా కృష్ణ పిల్లవాడు. तो पहले पहले पढ़ाई पढ़ने वाला बच्चा कौन हूँ? మరియు మొట్టమొదట చదువుని చదువుకునేటటువంటి పిల్లవాడెవరయ్యారు? कृष्ण बच्चा. కృష్ణ పిల్లవాడు. पहला पत्ता. మొదటి ఆకు. सृष्टि का पहला बच्चा. సృష్టి యొక్క మొదటి పిల్లవాడు. तो पहले पढ़ाई पढ़ेगा. అప్పుడు మొదట చదువుని చదువుతాడు. तो वो शास्त्र पढ़ता है. అయితే అతను శాస్త్రాలని చదువుతాడు. और शिव बाबा उसका क्लैरिफिकेशन देते हैं. మరియు శివ్ బాబా వాటి యొక్క క్లారిఫికేషన్లు ఇస్తారు. 17 अप्रैल 1967 की वाणी का तीसरा पेज. 17 ఏప్రిల్ 1967 యొక్క 3వ పేజీ. बाप कहते हैं मैं तो सब कुछ जानता हूँ. తండ్రి అంటారు నాకైతే అంతా తెలుసు. मुझे शास्त्र रिफर करने की दरकार नहीं है. నాకు శాస్త్రాలని రిఫర్ చేయవలసిన అవసరం లేదు. जानता हूँ कि ये सब भक्ति मार्ग की सामग्री है. తెలుసు ఇవన్నీ భక్తి మార్గం యొక్క సామగ్రిలు అని. जो भी भक्ति मार्ग की सामग्री है ఏవైతే భక్తి మార్గం యొక్క సామగ్రిలు ఉన్నాయో वो सब इस विनाश में स्वाहा हो जाएगी. అవన్నీ ఈ వినాశనంలోని స్వాహ అయిపోతాయి. इस सामग्री से मनुष्य नीचे उतरते उतरते पतित बनते जाते हैं. ఈ సామగ్రిలతోని మనుష్యులు కిందకు దిగుతూ దిగుతూ పతితంగా అయిపోతారు. भक्ति मार्ग माना ही दुर्गति मार्ग. భక్తి మార్గం అంటేనే దుర్గతి మార్గం. दुर्गति मार्ग क्यों कहा? దుర్గతి మార్గం అని ఎందుకన్నారు? क्योंकि जो कुछ भी करते हैं ఎందుకంటే ఏవైతే చేస్తారో अंधश्रद्धा से करते रहते हैं. అంధశ్రద్ధతోని చేస్తూ ఉంటారు. अंधविश्वास और अंधश्रद्धा. అంధవిశ్వాసం మరియు అంధశ్రద్ధ. ज्ञान है सदगति मार्ग. జ్ఞానం అయ్యింది సద్గతి మార్గం. ज्ञान से सदगति क्यों होती है? జ్ఞానంతోని సద్గతి ఎందుకు అవుతుంది? क्योंकि जो कुछ भी करते हैं समझ पूर्वक करते हैं. ఎందుకంటే ఏవైతే చేస్తారో అవి తెలివితేటలతోని చేస్తారు. ये वेद शास्त्र आदि सब भक्ति मार्ग के कर्म कांड है. ఈ వేదాలు శాస్త్రాలు అన్ని భక్తి మార్గం యొక్క కర్మకాండలు అయ్యాయి.
हद के या बेहद के? హద్దువా లేక బేహద్దువా? दोनों। రెండూను అని స్టూడెంట్ అన్నారు. బాబా రెండు అయ్యాయా? ये बेहद के वेद कौन से हैं? అయితే బేహద్దు యొక్క వేదాలు ఏవయ్యాయి? मुरलिया। స్టూడెంట్స్ అన్నారు మురళీలు అయ్యాయి అని. మురళి अच्छा, ये दुर्गति का रास्ता है मुरलियाँ। మంచిది. ఈ మురళీలు దుర్గతి యొక్క మార్గాలయ్యాయా? है? కాదు కాదు అని స్టూడెంట్స్ అన్నారు. कागज के पत्ते कागज के पत्ते ये है ना, कागज के पत्ते। కాగితాలు ఏవైతే ఉన్నాయో అవి అని స్టూడెంట్ అన్నారు. బాబా ఇవి కాగితాలు అయ్యాయి కదా, ये दुर्गति का मार्ग है। ఇవి దుర్గతి యొక్క మార్గాలయ్యాయా? नहीं, కాదా? तो कहते नहीं కొందరు అంటారు కాదు అని. है, वो भी दुर्गति का मार्ग है। वो भी दुर्गति का मार्ग। क्यों? స్టూడెంట్ అన్నారు అవి కూడా దుర్గతి యొక్క మార్గాలు అని. బాబా ఎందుకు? क्या बाप बोलते हैं वो ठीक तरह से उतना करेक्ट से लिख नहीं सकता। స్టూడెంట్ అన్నారు బాబా అంటారు కదా అవి అంత కరెక్ట్గా రాయలేకపోతారు అని టీచర్తోని. कृष्ण बच्चा भी కృష్ణ పిల్లవాడు కూడా. अभी बताया जो समझ पूर्वक किया जाता है ఇప్పుడు చెప్పారు ఏవైతే తెలివితేటల పూర్వకంగా చేస్తారో उससे होती है सदगति, దానితో అవుతుంది సద్గతి. और बेसमझे మరియు అర్థం చేసుకోకుండా उससे होती है दुर्गति। దానితో అవుతుంది దుర్గతి. तो चाहे हद के वेद शास्त्र हो, అయితే అవి హద్దు యొక్క వేద శాస్త్రాలైనా, चाहे बेहद के वेद शास्त्र हो, అవి బేహద్దు వేద శాస్త్రాలైనా, अगर बिना समझे ही ఒకవేళ అర్థం చేసుకోకుండానే उनके एक एक वाक्य एक एक शब्द का अर्थ समझे बिगड़ ही వాటి యొక్క ఒక్కొక్క వాక్యాలని ఒక్కొక్క పదాలని అర్థం చేసుకోకుండానే उसे पढ़ते रहते हैं, వాటిల్ని చదువుతూ ఉన్నట్లయితే तो पढ़ना అప్పుడు చదవడం कोई फायदा नहीं देता। ఏమీ లాభం అనేది ఉండదు. उससे बुद्धि की दुर्गति ही होती है। దాని ద్వారా బుద్ధి యొక్క దుర్గతే అవుతుంది. मैं ही आकर के तुमको ज्ञान सुनाता हूँ। నేనే వచ్చి మీకు జ్ఞానాన్ని వినిపిస్తాను. मैं माने कौन? నేను అంటే ఎవరు? शिव। శివుడు. क्या ब्रह्मा के तन में आकर के ज्ञान नहीं सुनाया? బ్రహ్మ శరీరంలోకి వచ్చి ఏంటి జ్ఞానాన్ని వినిపించలేదా? वो का माँ का पाठ था। కానీ అది అమ్మ యొక్క పాట అయ్యింది అని స్టూడెంట్ అన్నారు. हाँ, ज्ञान బాబా तो सुनाया, జ్ఞానాన్నైతే వినిపించారు, लेकिन बाप के रूप में जो संपूर्ण ज्ञान है కానీ తండ్రి రూపంలో సంపూర్ణమైన జ్ఞానం ఏదైతే ఉంటుందో, गहराई तक है वो बात లోతుల వరకు ఏదైతే ఉంటుందో ఆ విషయాలని नहीं बताई। చెప్పలేదు. ज्ञान सुनाता हूँ జ్ఞానాన్ని వినిపిస్తాను, तो तुमको समझ में आता है कि ये रचना कैसे रची हुई है। అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ రచన ఎలా రచించబడిందో. उन ब्राह्मणों को ये समझ में नहीं आता है। ఆ బ్రాహ్మణులకి ఇది అర్థం కాదు. कि सृष्टि की जो पहली रचना पहला पत्ता है वो कैसे रचा गया। ఈ సృష్టి యొక్క మొదటి రచన మొదటి ఆకు అది ఎలా రచించారో उनकी बुद्धि में नहीं आता और तुम्हारी बुद्धि में వారి బుద్ధిలోకి రాదు, మరియు మీ యొక్క బుద్ధిలోకి आता है। వస్తుంది. तो
तुम 84 जन्म कैसे लेते हो? మీరు 84 జన్మల్ని ఎలా తీసుకుంటారో ये भी बुद्धि में आता है। ఇది కూడా బుద్ధిలోకి వస్తుంది. भारतवासी ही 84 जन्म लेते हैं। భారతవాసీయులే 84 జన్మలని తీసుకుంటారు. इस्लाम धर्म खंड, बौद्धी धर्म खंड, क्रिश्चियन धर्म खंड, ఇస్లామీ ధర్మఖండం, బౌద్ధీ ధర్మఖండం, క్రిస్టియన్ ధర్మఖండం, इन धर्म खंडों में जो आत्माएं उतरती हैं ఈ ధర్మఖండాల్లోని ఏ ఆత్మలైతే దిగుతారో परम धाम से, పరంధామం నుండి वो तो 84 जन्म नहीं लेती। వారైతే 84 జన్మల్ని తీసుకోరు. तुम भारतवासी 84 जन्म लेते हो। భారతవాసీయులైన మీరు 84 జన్మల్ని తీసుకుంటారు. मानो అనగా जिन्होंने 83 जन्म लिए हो वो ఎవరైతే 83 జన్మలని తీసుకుంటారో వారు पक्के भारतवासी వారు అసలైన భారతవాసీయులు नहीं हुए। అవ్వలేదు. जो 84 जन्म लेते हैं ఎవరైతే 84 జన్మల్ని తీసుకుంటారో वो ही पक्के देवता है। వారే అసలైన దేవతలయ్యారు. बाकी सब कच्चे देवता है। మిగతా వారందరూ అసంపూర్ణ దేవతలు. क्रिश्चियन का हिसाब करेंगे క్రిస్టియన్ల యొక్క లెక్కని చేసినట్లయితే तो उनको तो 2000 वर्ष हुआ। అప్పుడు వారికైతే 2000 సంవత్సరాలు అయ్యాయి. तो 2000 वर्ष में बहुत करके 40 जन्म लेंगे। అయితే 2000 సంవత్సరాలలోని ఎక్కువలో ఎక్కువ 40 జన్మలని తీసుకుంటారు. बौद्धियों के 50 समझो। బౌద్ధీలవి 50 జన్మలు అనుకోండి. ये सब बातें कोई भी शास्त्र आदि में नहीं लिखी हुई है। ఈ విషయాలన్నీ ఏ శాస్త్రాలలోని వ్రాయబడి లేవు. बाप कहते हैं తండ్రి అంటారు, मैं तुमको सभी वेद शास्त्रों का राज समझाता हूं। నేను మీకు అన్ని వేద శాస్త్రాల యొక్క రహస్యాలని అర్థం చేయిస్తాను. सब वेदों शास्त्रों का रहस्य क्या है? అన్ని వేదాల శాస్త్రాల యొక్క రహస్యాలు ఏంటి? सार क्या है? సారం ఏంటి? वो तुम नहीं समझ सकते। అవి మీరు అర్థం చేసుకోలేరు. गुरु लोग न समझ सकते हैं न समझा सकते हैं। గురుజనులు అర్థం చేసుకోలేరు, అర్థం చేయించలేరు. मैं आकर के तुम्हें समझाता हूँ। నేను వచ్చి మీకు అర్థం చేయిస్తాను. ये साधु संत आदि भी सब भक्त हैं। ఈ సాధు సంత అందరూ కూడా భక్తులయ్యారు. तब तो बाप ने कहा था ना అప్పుడే కదా తండ్రి అన్నారు, कि मैं इनका भी उद्धार करने आता हूँ। నేను వీరి యొక్క ఉద్ధారాన్ని కూడా చేయడం కోసం వస్తాను అని. वो गीता में भी लिखा हुआ है, ఆ గీతలోని కూడా వ్రాయబడి ఉంది, परित्राणाय साधूनाम। పరిత్రాణాయ సాధూనాం. मैं साधुओं का भी आकर के నేను సాధువులని కూడా వచ్చి रक्षण करता हूँ। రక్షణ చేస్తాను. वो भी सुरक्षित नहीं है। వారు కూడా సురక్షితం కాదు. तो वो दूसरे का उद्धार करेंगे कैसे? అప్పుడు వారు వేరే వారి యొక్క ఉద్ధారం అనేది ఎలా చేయగలుగుతారు? उद्धार माने ఉద్ధారం అంటే तो माना ऊपर, हर माना हरण करके ले जाना। ఉత్ అంటే పైన, హరణ్ అంటే
హరించుకొని పైకి తీసుకొని వెళ్ళిపోవటం. उनकी खुद ही बुद्धि नीचे गड्ढे में जा रही है। వారి యొక్క స్వయందే బుద్ధి కిందకి గుంటలోకి వెళ్తుంది. तो दूसरे का उद्धार कैसे करेंगे? అప్పుడు వేరే వారి యొక్క ఉద్ధారం అనేది ఎలా చేయగలుగుతారు? ये सब भक्ति मार्ग के गुरु हैं। వీరందరూ భక్తి మార్గం యొక్క గురువులయ్యారు. इनसे तुम पतित ही बनते आए हो। వీరి ద్వారా మీరు పతితంగానే అవుతూ వచ్చారు. कब से? ఎప్పటి నుంచి? द्वापर युग से। ద్వాపర యుగం నుండి. जब से द्वैतवादी युग शुरू हुआ, ఎప్పటి నుంచి అయితే ద్వైత్వవాది యుగం ప్రారంభమయ్యిందో तब से इन गुरुओं ने तुमको అప్పటి నుంచి ఈ గురువులు మిమ్మల్ని पतित ही बनाया है। పతితంగానే తయారు చేశారు. पावन बनाने वाला तो एक मैं ही हूँ। పావనంగా చేసేటటువంటి వాడిని నేను ఒక్కడే అయ్యాను. क्या? ఏంటి? पावन बनाने वाला एक मैं ही हूँ। పావనంగా తయారు చేసేవాడిని నేను ఒక్కడే అయ్యాను. ये किसने बोला? ఇదెవరన్నారు? शिव बाप ने बोला। శివుడు తండ్రి అన్నారా? शिव तो శివుడైతే बाप तो शिव बाप बिंदु को कहा जाता है। తండ్రి అయితే శివుడు తండ్రిని అంటారు. वो बोलेगा कैसे? వారు ఎలా చెప్పగలుగుతారు? शिव बाबा ने कहा एक శివ్ బాబా అన్నారు. मैं ही हूँ पतितों को पावन बनाने वाला। ఒక్కరిని నేనే అయ్యాను పతితులని పావనంగా చేసేటటువంటి వాడిని. मैं जानता हूँ నాకు తెలుసు जिन्होंने कल पहले राज्य भाग लिया होगा, ఎవరైతే కల్పం ముందు రాజ్య భాగాన్ని తీసుకుని ఉంటారో वो ही आकर के अभी ब्राह्मण बनेंगे। వారే వచ్చి ఇప్పుడు బ్రాహ్మణులుగా అవుతారు. जिन्होंने राज्य भाग न लिया होगा, ఎవరైతే రాజ్య భాగాన్ని తీసుకొని ఉండలేదో वो आकर के अभी ब्राह्मण नहीं बनेंगे। వారు వచ్చి ఇప్పుడు బ్రాహ్మణులుగా అవ్వరు. कौन से ब्राह्मण? ఏ బ్రాహ్మణులు? ముఖవంశావళీలు అని స్టూడెంట్స్ అన్నారు. 84 जन्म लेने वाले ब्राह्मण। 84 జన్మల్ని తీసుకునేటటువంటి బ్రాహ్మణులు. किसकी संतान? ఎవరి యొక్క సంతానం? ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానం అని స్టూడెంట్స్ అన్నారు. प्रजापिता ब्रह्मा की संतान। ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానం. ब्रह्मा तो बहुत हैं, బ్రహ్మ అయితే చాలా మంది ఉన్నారు. लेकिन కానీ प्रजापिता ब्रह्मा की संतान वो ही ब्राह्मण आकर के बनते हैं ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానం బ్రాహ్మణులుగా వారే వచ్చి అవుతారు जो पूरे 84 जन्म लेते हैं। ఎవరైతే పూర్తిగా 84 జన్మల్ని తీసుకుంటారో. और जिन्होंने पहले राज्य भाग लिया होगा, वो ఎవరైతే మొదట రాజ్య భాగాన్ని తీసుకునేవారు ఉంటారో వారు ही आकर अब भी लेंगे। ఇప్పుడు కూడా వచ్చి తీసుకుంటారు. ब्राह्मण बने బ్రాహ్మణులుగా అవుతారు. तब तो देवता बने। బ్రాహ్మణులుగా ఎవరైతే అవుతారో అప్పుడే కదా దేవతలుగా అవుతారు. शूद्र से ब्राह्मण ही न बने శూద్రుల నుండి బ్రాహ్మణులుగానే అవ్వకపోయినట్లయితే तो देवता भी అప్పుడు దేవతలుగా కూడా नहीं बन सकते। అవ్వలేరు. ये चक्र है। ఇది చక్రం అయ్యింది. क्या? ఏంటి? शूद्र से ब्राह्मण, ब्राह्मण से देवता, देवता से क्षत्रिय, फिर वैश्य, फिर शूद्र, फिर ब्राह्मण। శూద్రుల నుండి బ్రాహ్మణులుగా, బ్రాహ్మణుల నుండి దేవతలుగా, దేవతల నుండి క్షత్రియులుగా, క్షత్రియుల నుండి వైశ్యులుగా, వైశ్యుల నుండి శూద్రులుగా, శూద్రుల నుండి మళ్ళీ బ్రాహ్మణులుగా.
तो ब्राह्मण बने तब देवता बने। అయితే బ్రాహ్మణులుగా ఎప్పుడైతే అవుతారో అప్పుడు దేవతలుగా అవుతారు. अभी तुम ईश्वरीय कुल के हो। ఇప్పుడు మీరు ఈశ్వరీయ కులం వారయ్యారు. अभी बने कभी। ఇప్పుడు అంటే ఎప్పుడు? पुरुषोत्तम संगम युग में तुम పురుషోత్తమ సంగం యుగంలోని మీరు ईश्वरीय कुल के हो। ఈశ్వరీయ కులం వారయ్యారు. सिर्फ सामान्य संग युग नहीं कहा। కేవలం సామాన్యమైన సంగం యుగం అని అనలేదు. क्या कहा? ఏమన్నారు? पुरुषोत्तम संगम युग में। పురుషోత్తమ సంగం యుగంలోని. और ईश्वरीय कुल के तब हो మరియు ఈశ్వరీయ కులం వారు ఎప్పుడు అంటే जब ईश्वर की गोद में हो। ఎప్పుడైతే ఈశ్వరుని యొక్క ఒడిలోని ఉంటారు. गोद में कैसे? ఒడిలోని ఎలా? गोद में कैसे होते हैं? ఒడిలోని ఎలా ఉంటారు? गोद में तो छोटा बच्चा होता है। ఒడిలోనైతే చిన్న పిల్లవాడు ఉంటాడు. हैं? यहाँ तो बड़े बड़े बैठे हुए हैं। ఇక్కడైతే పెద్ద పెద్ద వాళ్ళు కూర్చుని ఉన్నారు. तो गोद में कैसे? అప్పుడు ఒడిలోని ఎలా? చిన్నగా అయ్యి అని స్టూడెంట్ అన్నారు బాబా. जैसे बच्चा होता है, ఎలా అయితే పిల్లవాడు ఉంటాడో बच्चे को जैसे चलाओ పిల్లవాడిని ఎలా నడిపిస్తారో वैसे चल पड़ता है। అలా నడవడం మొదలు పెడతాడు. तो तुम ईश्वर की गोद में हो। అయితే మీరు ఈశ్వరుని యొక్క ఒడిలోని ఉన్నారు. फिर देवता कुल में होंगे। మళ్ళీ దేవతా కులంలోని ఉంటారు. ये ज्ञान बाप ही बैठ सुनाते हैं। ఈ జ్ఞానాన్ని తండ్రే కూర్చుని వినిపిస్తారు. जब तक तुम ईश्वरीय गोद के नहीं बने ఎంతవరకు మీరు ఈశ్వరీయ ఒడివారిగా అవ్వరు तब तक देवता कुल में అంతవరకు దేవతా కులంలోని जा नहीं सकेंगे। వెళ్ళలేరు. बाकी शास्त्र आदि सब भक्ति मार्ग के हैं। మిగతా శాస్త్రాలు అన్ని భక్తి మార్గం అయ్యాయి. इनमें कोई ज्ञान नहीं है। వీటిల్లోని ఏమి జ్ఞానం లేదు. ज्ञान का सागर भगवान बाप ही है। జ్ఞాన సాగరుడు భగవాన్ తండ్రి అయ్యారు. तो वो ही ज्ञान सुनावेंगे ना। అయితే వారే జ్ఞానాన్ని వినిపిస్తారు కదా. और जो जो ब्राह्मण बनते जावेंगे మరియు ఎవరెవరు బ్రాహ్మణులుగా అవుతూ ఉంటారో वो ही देवता बनेंगे। వారే దేవతలుగా అవుతారు. ब्राह्मण नहीं बनेंगे బ్రాహ్మణులుగా అవ్వకపోయినట్లయితే तो देवता नहीं बनेंगे। అప్పుడు దేవతలుగా కూడా అవ్వరు. जितना पढ़ेंगे ఎంత చదువుతారో दूसरों को पढ़ावेंगे, ఎంత వేరే వారిని చదివిస్తారో दैवी गुण धारण करेंगे దైవీ గుణాలని ధారణ చేస్తారో और करावेंगे మరియు చేయిస్తారో उतना ही ऊंच पद पावेंगे। అంతే ఉన్నతమైన పదవిని పొందుతారు. क्या ఏంటి? कितनी कितनी बातें बताई। ఎన్నెన్ని విషయాలని చెప్పారు? पढ़ेंगे, చదువుతారో सिर्फ पढ़ेंगे से काम नहीं चलेगा। కేవలం చదివినట్లయితే పని చెయ్యదు. दूसरों को पढ़ावेंगे, వేరే వారిని చదివించినట్లయితే धारण करेंगे दैवी गुण దైవీ గుణాలని ధారణ చేసినట్లయితే और दूसरों को మరియు ఇతరుల చేత करावेंगे చేయించినట్లయితే అంత ఉన్నత పదవిని పొందుతారు.
क्योंकि यहाँ ही इन लक्ष्मी नारायण जैसा बनना है। ఎందుకంటే ఇక్కడే ఈ లక్ష్మీనారాయణుల వలె అవ్వాలి. अगले जन्म में नहीं बनना है, తరువాత జన్మలోని అవ్వకూడదు. यहाँ ही बना। ఇక్కడే అంటే इस पुरुषोत्तम संगम युग के अंदर ही ऐसा बनना है। ఈ పురుషోత్తమ సంగం యుగం లోపలే ఆ విధంగా అవ్వాలి. ओम शांति। ఓం శాంతి. 17 अप्रैल 1967 की वाणी का रात्रि क्लास। 17 ఏప్రిల్ 1967 యొక్క రాత్రి క్లాస్. प्रदर्शनियों की आजकल धूमधाम लगी हुई है। ఈ రోజుల్లో ప్రదర్శనీల యొక్క వైభవం అనేది చేయబడుతుంది. इस विराट स्वरूप के चित्र पर भी अच्छा समझाया जा सकता है। ఈ విరాట స్వరూపం యొక్క చిత్రం పైన కూడా మంచిగా అర్థం చేయించవచ్చు. अभी शूद्र है, इस ఇప్పుడు శూద్రులయ్యారు. समय अभी शूद्र है, ఇప్పుడు శూద్రులు इस समय ఈ సమయంలోని. फिर शूद्रों के बाद आवेंगे ब्राह्मण। మళ్ళీ శూద్రులు తర్వాత వస్తారు బ్రాహ్మణులు. कब बताया शूद्र? ఎప్పుడు చెప్పారు శూద్రులని? हम्म? अभी शूद्र हैं ఇప్పుడు శూద్రులు और सभी शूद्र हैं మరియు అందరూ శూద్రులు इस समय। ఈ సమయంలోని. फिर शूद्रों के बाद आवेंगे మళ్ళీ శూద్రులు తరువాత వస్తారు. कौन? ఎవరు? ब्राह्मण। क्यों ऐसा బ్రాహ్మణులు. क्यों कहा? అలా ఎందుకని అన్నారు? స్టూడెంట్ ఏదో భవిష్యత్తులోని అని అన్నారు. ब्रह्मा बाबा जब जीवित थे బ్రహ్మ బాబా ఎప్పుడైతే జీవించి ఉండేవారో तो उस समय ब्राह्मण नहीं आए क्या? అప్పుడు ఆ సమయంలోని బ్రాహ్మణులు రాలేదా ఏంటి? ब्राह्मण तो आए, ఆఫ్ కాస్ట్ బ్రాహ్మణులు అని స్టూడెంట్స్ అన్నారు. బాబా బ్రాహ్మణులైతే వచ్చారు, लेकिन उन्हें अपने बाप का కానీ వారికి తమ తండ్రి యొక్క पता ही नहीं। తెలీదు తండ్రి గురించి. वो अपने को अम्मा कुमार कहते हैं। వారు తమని అమ్మ కుమారులు అని అంటారు. तो माँ बाप प्रवृत्ति मार्ग के बच्चे అయితే అమ్మ నాన్న యొక్క ప్రవృత్తి మార్గం యొక్క పిల్లలు हुए ही नहीं। అవ్వలేదు. इसलिए बोला అందువలనే అన్నారు फिर। మళ్ళీ. फिर माना बाद में। ఫిర్ అంటే తరువాత. शूद्रों के बाद आवेंगे ब्राह्मण। శూద్రుల తరువాత బ్రాహ్మణులు వస్తారు. ब्राह्मण बने बिना देवता बन नहीं सकते। బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవతలుగా అవ్వలేరు. ब्रह्मा द्वारा ब्राह्मण चाहिए, బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులు కావాలి. तुम बच्चों को सहज समझ में आता है। పిల్లలైన మీకు సహజంగా అర్థమవుతుంది. और मनुष्यों की बुद्धि में बैठता नहीं है। వేరే మనుష్యుల యొక్క బుద్ధిలోని కూర్చోదు. क्यों नहीं बैठता? ఎందుకని కూర్చోదు? और हमारी समझ में सहज क्यों समझ आ जाता है? మరియు మనకి సహజంగా ఎందుకు అర్థమైపోతుంది? 84 జన్మలని తీసుకునేటటువంటి వారిమి అని స్టూడెంట్ అన్నారు. हाँ, బాబా जिनके अंदर वो संस्कार होंगे ఎవరి లోపల ఆ సంస్కారాలుంటాయో
उनको समझ में आता है। వారికి అర్థమవుతుంది. जिनके अंदर ఎవరి లోపలైతే संस्कार ही नहीं होंगे సంస్కారాలే ఉండవో उनको समझ में नहीं आवेगा। వారికి అర్థం కావు. कलयुग के बाद जरूर नई दुनिया चाहिए। కలియుగం తర్వాత తప్పకుండా కొత్త ప్రపంచం కావాలి. तुम बच्चों की बुद्धि में सारे वर्ण हैं। పిల్లలైన మీ బుద్ధిలోని అన్ని వర్ణాలున్నాయి. ब्राह्मण से देवता, బ్రాహ్మణులు నుండి దేవతలు. 84 जन्म भी तुम इसी 84 జన్మల్ని కూడా మీరు सीढ़ी में दिखाते हो। ఇదే మెట్ల వరుసలోని చూపిస్తారు. बाकी तो अनेक मनुष्य और अनेक प्रकार के उनके प्रश्न होंगे। మిగతాది అనేక మనుష్యులు వారి యొక్క అనేక ప్రశ్నలుంటాయి. क्योंकि वो अनेक मत वाले हैं। ఎందుకంటే వారు అనేక మతాలు కలిగిన వారు. उनको फिर एक श्रीमत पर लाने में बड़ी मेहनत लगती है। మళ్ళీ వారికి ఒక శ్రీమతం పైకి తీసుకురావటం చాలా కష్టమవుతుంది. इनको ఎవరిని? जो ఎవరైతే अनेक मत वाले आते हैं అనేక మతాలు వారు వస్తారో उनको एक पारिनी? श्रीमत पर चलाने के लिए मेहनत करनी पड़ती है। ఒక్క శ్రీమతం పైన నడిపించటం కోసం కష్టమవుతుంది. ढेर सारे प्रश्न करते हैं। అనేక ప్రశ్నలు వేస్తారు. उनके सब प्रश्नों का फिर వారి అన్ని ప్రశ్నల యొక్క మళ్ళీ समाधान करना पड़ता है। సమాధానాన్ని చేయవలసి ఉంటుంది. ड्रामा की ढाल पर भी रहना होता है। డ్రామా అనే డాలు పైన కూడా ఉండాల్సి ఉంటుంది. जो पास्ट हुआ फिर उसका चिंतन नहीं चलना चाहिए। ఏదైతే గడిచిపోయిందో మళ్ళీ దాని యొక్క చింతన అనేది చెయ్యకూడదు. वो ड्रामा की ढाल पर है, इसकी पहचान क्या हुई? డ్రామా యొక్క డాలు మీద ఉన్నారు, దీని యొక్క గుర్తింపు ఏమయ్యింది? कि ड्रामा में जो भी हो गया, ఏమనంటే డ్రామాలో ఏదైతే అయిపోయిందో, जो भी पास्ट हुआ, ఏదైతే గడిచిపోయిందో, बीती सो बीती, फिर గడిచిపోయిందేదో గడిచిపోయింది. उसका चिंतन మళ్ళీ వాటి యొక్క చింతన नहीं चले। నడవకూడదు. ये पॉइंट समझानी थी। ఈ పాయింట్స్ ని అర్థం చేయించాలి. अच्छा, మంచిది. आगे चल के फिर भी समझाएंगे। ముందుకు వెళ్ళే కొలిది అయినా కూడా అర్థం చేయిస్తారు. पुरुषार्थ करते कराते रहते हैं। పురుషార్థం చేయిస్తూ చేయిస్తూ ఉంటారు. ड्रामा पर खड़े रहना है। డ్రామా పైన నిలబడి ఉండాలి. भक्ति मार्ग में तो बहुत दर बदर होते हैं। భక్తి మార్గంలోనైతే చాలా ద్వారాలకి తిరుగుతూ ఉంటారు. भक्ति मार्ग में दर बदर होते हैं। భక్తి మార్గంలోని ద్వారము తిరుగుతారు. और ब्राह्मणों की दुनिया में दर बदर नहीं होते कोई। మరియు బ్రాహ్మణ ప్రపంచంలో ఎవరు ద్వారాలకి తిరగరా? दर बदर माने दरवाजा। దర్ అంటే ద్వారము, దర్వాజా. एक दरवाजे पर जाएंगे, ఒక ద్వారం దగ్గరికి వెళ్తారు, फिर दूसरे दरवाजे पर जाएंगे। మళ్ళీ రెండో ద్వారం దగ్గరికి వెళ్తారు. मंदिर में गए, एक दरवाजा, మందిరంలోకి వెళ్ళారు, అది ఒక దర్వాజా ద్వారం అయ్యింది. फिर మళ్ళీ क्या क्रिश्चियन के క్రిస్టియన్ల యొక్క गिरजाघर में गए గిరిజాగర్లోకి వెళ్ళారు, చర్చ్కి. तो दूसरा दरवाजा हो गया। అప్పుడు రెండో ద్వారం అయిపోయింది. मुसलमानों की मस्जिद में गए ముస్లిమ్స్ యొక్క మసీదులోకి వెళ్ళారు.
तो तीसरा दरवाजा हो गया, అప్పుడు మూడో ద్వారం అయిపోయింది. गुरुद्वारे में गए, గురుద్వారానికి వెళ్ళారు. चौथा दरवाजा हो गया। అప్పుడు నాలుగో ద్వారం అయిపోయింది. तो वहाँ तो दर दर भटकते रहते हैं। అయితే అక్కడ ద్వారానికి తిరుగుతూ ఉంటారు. कहाँ? ఎక్కడ? भक्ति मार्ग। భక్తి మార్గంలోని. यहाँ ब्राह्मणों की दुनिया में नहीं भटकते क्या? ఇక్కడ బ్రాహ్మణ ప్రపంచంలోని భ్రమించరా ఏంటి? है? భ్రమిస్తారు అని స్టూడెంట్స్ అన్నారు. तो जो भटकते हैं, అయితే ఎవరైతే భ్రమిస్తారో, जिनके भटकने की शूटिंग हो जाती है, ఎవరిదైతే భ్రమించేటటువంటి షూటింగ్ అయిపోతుందో, एक जगह निश्चय बुद्धि होकर नहीं रह पाते हैं, ఒక్కచోట నిశ్చయ బుద్ధిగా అయి ఉండలేకపోతారో, तो उनको क्या कहेंगे? అప్పుడు వారిని ఏమంటారు? दर बदर होने वाले कौन है? దరబదర్ అయ్యేటటువంటి వారు, ద్వారాల దగ్గరికి తిరిగేటటువంటి వారు ఎవరయ్యారు? भगत है, భక్తులయ్యారు. भगवान के बच्चे नहीं बने। భగవంతుని యొక్క పిల్లలుగా అవ్వలేదు. अच्छा, మంచిది. यज्ञ तप दान पुण्य యజ్ఞం, తపస్సు, దాన పుణ్యాలు और हर जन्म में गुरु करना, ये तो होता ही रहता है। మరియు ప్రతి జన్మలోని గురువుని చేసుకోవటం ఇదైతే అవుతూ ఉంటుంది. फिर इस समय गुरु एक ही मिलता है। మళ్ళీ ఈ సమయంలో గురువు ఒక్కరే లభిస్తారు. इस समय मन ఈ సమయంలోని అంటే है पुरुषोत्तम संगम युग। పురుషోత్తమ సంగం యుగంలోని అని స్టూడెంట్ అన్నారు బాబా. పురుషోత్తమ సంగం యుగంలోని. जिन्होंने एक गुरु का दरवाजा पकड़ लिया, ఎవరైతే ఒక్క గురువు యొక్క ద్వారాన్ని పట్టేసుకుంటారో, और फिर दूसरी जगह नहीं भटके, మళ్ళీ వేరే చోట ఎక్కడా భ్రమించరో, तो उनको कहेंगे पक्के पट्टे पे आ गए। అప్పుడు వారిని అంటారు అసలైన పట్టాలపైకి వచ్చేసారని. पक्की पटरी, जैसे रेल की पटरी होती है ना, అసలైన పట్టాలు. పట్రీ అంటే ఏంటి అని స్టూడెంట్ అన్నారు బాబా. ఎలా అయితే రైలు పట్టాలు ఉంటాయి కదా, तो पटरी पकड़ी हुई है, वो पटरी पर ही चली जाती है। అయితే ఏదైతే రైలు పట్టాలని పట్టుకుంటుందో ఆ రైలు పట్టాలపైనే వెళ్ళిపోతూ ఉంటుంది. है रास्ता, మార్గం, पक्का रास्ता पकड़ लिया। అసలైన మార్గాన్ని పట్టేసుకున్నాం. फिर रास्ता कोई हमको मोड़ नहीं सकता कि इधर जाओ, कि इधर जाओ, कि इधर जाओ। మళ్ళీ మార్గాన్ని ఎప్పుడూ కూడా మార్చలేము. ఇక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి. क्योंकि तुम्हारी बुद्धि में बैठ गया है सर्व की सदगति करने वाला एक बाप है। ఎందుకంటే మీ బుద్ధిలోని కూర్చుండిపోయింది సర్వుల యొక్క సద్గతిని చేసేటటువంటి తండ్రి ఒక్కరే తండ్రి అయ్యారు. गुरु किया जाता है गति सदगति के लिए। గురువుని ఎందుకు చేసుకుంటారు అంటే గతి సద్గతి కోసం. तो तुम्हारा अब भटकना बंद हो गया है। అయితే మీకు ఇప్పుడు భ్రమించటం ఆగిపోయింది. इसका ఎవరిది? तुम्हारा నీ యొక్క. मन నీ యొక్క అంటే है जो सन्मुख बैठे हैं, ఎవరైతే సన్ముఖంగా కూర్చున్నారో
किसी बात में विमुख नहीं होते हैं, ఏ విషయంలోని కూడా విముఖంగా అవ్వరో, न वाचा से विमुख होते, వాచాతోని కూడా విముఖంగా అవ్వరు, न मनसा के संकल्पों से विमुख होते, మనసు యొక్క సంకల్పాల ద్వారా కూడా విముఖంగా అవ్వరు, न कर्मेंद्रियों से कोई కర్మేంద్రియాలతోని కూడా ఏమి विपरीत काम करते हैं। విపరీత కర్మలని చెయ్యరు. तो ऐसे जो बच्चे हैं అయితే అటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో उनका भटकना వారి యొక్క భ్రమించటం बंद हो गया है। ఆగిపోయింది. और दूसरों का भी, మరియు వేరే వారిది కూడా, उनका दूसरों का चालू है। వేరే వారిది ఏదైతే ఉంటుందో అది ఇంకా ఉంది, अभी भी भटक रहे हैं। ఇప్పుడు కూడా భ్రమిస్తున్నారు. तुम्हारा भटकना बंद हो गया है। మీ యొక్క భ్రమించటం ఆగిపోయింది. तुम्हारा क्यों कहा? మీది అని ఎందుకన్నారు? तुम्हारा किसे कहा जाता है? మీది అని ఎవరిదంటారు? तुम सन्मुख हो और మీరు సన్ముఖంగా ఉన్నారు, वो विमुख है। వారు విముఖంగా ఉన్నారు. विमुख है इसलिए भटकते हैं। విముఖంగా ఉన్నారు, అందువల్లనే భ్రమిస్తారు. तुम सन्मुख हो మీరు సన్ముఖంగా ఉన్నారు, इसलिए भटकते नहीं हो। అందువల్లనే భ్రమించరు. वहाँ भक्ति मार्ग में तो भिन्न भिन्न प्रकार के साधु संत होते हैं। అక్కడ భక్తి మార్గంలోనైతే రకరకాల సాధు సంతులు ఉంటారు. एक तरह के नहीं होते। ఒకలాంటి వారు ఉండరు. कोई सफेद कपड़े वाले होंगे, कोई लाल కొందరు శ్వేత వస్త్రధారీలుంటారు, कपड़े वाले होंगे, कोई काले कपड़े वाले होंगे, కొందరు నల్ల వస్త్రధారీలుంటారు, कोई पीले कपड़े वाले होंगे, కొందరు పసుపు వస్త్రాలు వారు ఉంటారు, कोई नंगे भी रहते हैं। కొందరు నగ్నంగా కూడా ఉంటారు. भांति भांति के गुरु होते हैं। రకరకాల గురువులు ఉంటారు, उनके पास जाते हैं। వారి దగ్గరికి వెళ్తారు. अभी तुम बच्चों को ఇప్పుడు పిల్లలైన మీకు कोई भी लाल पीले सफेद कपड़े वाले अलग अलग गुरुओं के पास जाने की दरकार नहीं है। శ్వేత వస్త్రాలని, నల్ల వస్త్రాలని, పసుపు వస్త్రాలు వేసుకున్న వారి గురువుల దగ్గరికి వెళ్ళవలసిన అవసరం పిల్లలైన మీకు లేదు. कपड़े का मतलब వస్త్రాలు అంటే శరీర రూపి అని స్టూడెంట్స్ అన్నారు. उनके शरीर रूपी वस्त्र जो है వారి యొక్క శరీర రూపి వస్త్రాలు ఏవైతే ఉంటాయో అవి और किसी के लाल है। కొందరివి ఎరుపువి. लाल माना ఎరుపు అంటే रजो प्रधान, రజో ప్రధానం. कोई सतो प्रधान सात्विक सन्यासी भी होते हैं, కొందరు సతో ప్రధాన సాత్విక సన్యాసులు కూడా ఉంటారు, కొందరు कोई रजो प्रधान होते हैं, కొందరు రజో ప్రధానం వారు ఉంటారు, काले कपड़े కొందరు నల్ల వస్త్రాలు కలిగిన तमो प्रधान भी होते हैं। తమో ప్రధానం వారు కూడా ఉంటారు. तुम बच्चों को उनके पास जाने की दरकार नहीं है। పిల్లలైన మీకు వారి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు. तुमको तो एक से ही మీకైతే ఒక్కరి ద్వారానే सर्व गुण सीखना है। అన్ని గుణాలని, సర్వగుణాలని నేర్చుకోవాలి. अगर तुम उनके पास जाते भी हो ఒకవేళ మీరు వారి దగ్గరికి వెళ్ళినా కూడా तो सिर्फ देख रेख करने के लिए जाते हो। కేవలం చూడడం కోసం అది వెళ్తారు. देखें ये क्या करते हैं। చూద్దాం వీరేం చేస్తున్నారు అని. तुमको तो निश्चय रहता है। మీకైతే నిశ్చయం ఉంటుంది. वो नहीं समझते हैं कि कल पहले भी हमने यही गुरु किया था।
అది అర్థం చేసుకోరు, కల్పం ముందు కూడా మేము వీరినే గురువుగా చేసుకున్నాము అని. तुम निश्चय करते हो, మీరు నిశ్చయం చేసుకుంటారు. सदगति दाता गुरु एक ही है. సద్గతి దాత గురువు ఒక్కరే అయ్యారు. क्या ఏంటి? एक है सदगति दाता ఒక్కరయ్యారు సద్గతి దాత, और बाकी सब है మరియు మిగతా వారందరూ అయ్యారు दुर्गति दाता. దుర్గతి దాతలు. तो जो सदगति दाता बाप है, అయితే సద్గతి దాత తండ్రి ఎవరైతే ఉంటారో तुम बच्चों को सर्वगुण संपन्न बनाए देते हैं. పిల్లలైన మిమ్మల్ని సర్వగుణ సంపన్నులుగా తయారు చేసేస్తారు. ये तो तुम बच्चों को मालूम है. ఇదైతే పిల్లలైన మీకు తెలుసు. सर्वगुण संपन्न एक से ही बनना है. సర్వగుణ సంపన్నులుగా ఒక్కరి ద్వారానే అవుతారు. और कल पहले भी बने थे. మరియు కల్పం ముందు కూడా అయ్యారు. और तुम सभी మరియు మీరందరూ अभी ఇప్పుడు इस पुरुषोत्तम संगम युग में ही ఈ పురుషోత్తమ సంగమ యుగంలోనే सर्वगुण संपन्न 16 कला संपूर्ण संपूर्ण अहिंसक मर्यादा पुरुषोत्तम बनते हो. సర్వగుణ సంపన్నులుగా, మర్యాద పురుషోత్తములుగా, సంపూర్ణ అహింసకులుగా, 16 కళల సంపూర్ణులుగా అవుతారు. सबका पुरुषार्थ अच्छी रीति चलता है. అందరి పురుషార్థం మంచి రీతిలోనే నడుస్తుంది. चलता है నడుస్తుందా? है? अच्छी रीति चलता है. మంచి రీతిలోని నడుస్తుందా? अमृत वेले नींद तो नहीं आती అమృత వేళలోని నిద్ర అయితే రాదు కదా. है? आती है వస్తుంది तो नहीं चलता है, అంటే అప్పుడు నడవదు. और खूब आती है మరియు ఎక్కువగా వస్తుంది అంటే तो नहीं चलता है. అప్పుడు నడవదు. तो यहाँ तो बोला అయితే ఇక్కడైతే అన్నారు कि सबका पुरुषार्थ అందరి యొక్క పురుషార్థం अच्छी रीति चलता है. మంచి రీతిలోనే నడుస్తుంది. फिर మళ్ళీ तो बात तो झूठी हो गई. విషయం అయితే అసత్యమైపోయింది. है? अच्छी रीति चलता है మంచి రీతిలోనే నడుస్తుంది అంటే माना जो पुरुषोत्तम संगम युग है అనగా పురుషోత్తమ సంగమ యుగం ఏదైతే ఉంటుందో 100% ऊंची स्टेज का जब युग पकड़ेंगे 100% ఎప్పుడైతే ఉన్నత స్టేజ్ యొక్క యుగాన్ని ఎప్పుడైతే పట్టేసుకుంటామో तब तुम्हारा पुरुषार्थ भी అప్పుడు మీ యొక్క పురుషార్థం కూడా अच्छी रीति चलेगा. మంచి రీతిలోనే నడుస్తుంది. प्रदर्शनी में ప్రదర్శనలోని कोई को बहुत नहीं समझाना है. ఎవరికి ఎక్కువగా అర్థం చేయించకూడదు. क्या ఏంటి? बहुत लंबा लंबा नहीं समझाना, ఎక్కువగా అర్థం చేయించటం थोड़ा समझाना है. చెయ్యకూడదు, తక్కువ అర్థం చేయించాలి. जब ऐसे समझाने बैठते हैं ఎప్పుడైతే ఆ విధంగా అర్థం చేయించటానికి కూర్చుంటారో तो फिर बहुत शौक लग जाता है. అప్పుడు చాలా కోరిక అనేది వచ్చేస్తుంది. अगर ऐसे ही लंबा लंबा समझाते जाएंगे ఒకవేళ అదే విధంగా ఎక్కువగా అర్థం చేయిస్తూ వచ్చినట్లయితే तो बहुत टाइम चला जाएगा. అప్పుడు చాలా టైం అనేది వెళ్ళిపోతుంది. हाँ, ఆ कायदा है నియమం ఉంది. एक एक को अलग अलग समझाना है. ఒక్కొక్కరికి వేరువేరుగా అర్థం చేయించాలి. क्यों? ఎందుకు?
हाँ, क्योंकि पता तो है नहीं कौन किस धर्म का है। ఎందుకంటే తెలియనే తెలీదు ఎవరు ఏ ధర్మం వారో, कौन किन किन धर्मों से गुजर करके आया है। ఎవరెవరు ఏ ధర్మాల నుండి వెళ్తూ వచ్చారో. इसलिए हर आत्मा को अलग अलग बैठ करके समझाना है। అందువలనే ప్రతి ఆత్మలకి వేరు వేరుగా కూర్చోబెట్టి అర్థం చేయించాలి. क्यों? ఎందుకు? प्रजा तो लाखों की तादाद में बनती है, ప్రజలైతే లక్షల సంఖ్యలోని తయారవుతారు. तो एक एक को समझाने से कैसे चलेगा? అప్పుడు ఒక్కొక్కరికి అర్థం చేయించినట్లయితే ఎలా నడుస్తుంది? है? एक एक को समझाने से बनेगा ఒక్కొక్కరికి అర్థం చేయించినట్లయితే అవుతుందా? या हुजूम को समझावेंगे तब लाखों प्रजा बनेगी? లేక గుంపులకి అర్థం చేయించినట్లయితే అప్పుడు లక్షల ప్రజలు వెలువడతారా? एक राजा की कितनी प्रजा होती है? ఒక్క రాజుకి ఎంతమంది ప్రజలుంటారు? लाखों की तादाद में प्रजा होती है, లక్షల సంఖ్యలో ప్రజలుంటారు. तो एक एक को कैसे समझाने से चलेगा? అయితే ఒక్కొక్కరికి అర్థం చేయించినట్లయితే ఎలా నడుస్తుంది? है? संदेश मिलने से प्रजा अरे हमारा लक्ष्य क्या है? స్టూడెంట్ ఏదో సందేశం లభించినట్లయితే అయిపోతుంది అని అన్నారు బాబా. అరే మన లక్ష్యం ఏంటి? है? हमारा लक्ष्य है మన లక్ష్యం అయ్యింది राजा बनने का। రాజుగా అయ్యేటటువంటిది. बाप हमको తండ్రి మనకి राजा बनाने आया है, రాజులుగా చేయడం కోసం వచ్చారు. हम राजयोग सीख रहे हैं। మనం రాజయోగాన్ని నేర్చుకుంటున్నాం. तो दूसरे आवेंगे तो उनको भी क्या सिखावेंगे? అప్పుడు వేరే వారు వచ్చినా కూడా వారికి ఏం అర్థం చేయిస్తాము? है? राजयोग ही सिखावेंगे ना, రాజయోగాన్ని నేర్పిస్తాం కదా. कि हमारा लक्ष्य प्रजा योग का है। లేక మన లక్ష్యం ప్రజాయోగందా? तो राजयोग का नियम क्या है? అయితే రాజయోగం యొక్క నియమం ఏంటి? हुजूम को समझाना గుంపులకి అర్థం చేయించటమా? या एक एक से बैठ माथा मारना? లేక ఒక్కొక్కరితోని ఒక్కొక్కరిని కూర్చోబెట్టి తల బద్దలు కొట్టుకోవటమా? एक एक को समझाना है, ఒక్కొక్కరికి అర్థం చేయించటం. तो राजा निकलेंगे, అప్పుడు రాజులు వెలువడతారు. राजाई स्थापन होगी। రాజాయి స్థాపన అవుతుంది. तो बुद्धि में लक्ष्य होता है ना, అయితే బుద్ధిలోని లక్ష్యం ఉంటుంది కదా. एक एक को अलग अलग समझाना पड़े। ఒక్కొక్కరికి వేరు వేరుగా అర్థం చేయించాల్సి పడుతుంది. झुंड में भिन्न भिन्न विचार निकल पड़ते हैं, సమూహంలోని రకరకాల ఆలోచనలు వెలువడతాయి. अकेले को अच्छी रीति पकड़ लेते हो, ఒంటరిగా మంచి రీతిలోని పట్టేసుకుంటారు. झुंड में कोई कौवा आएगा సమూహంలోని ఎవరైనా కాకి వచ్చినట్లయితే और उसने अपनी काव काव शुरू कर दी, అతను తన కావు కావుని ప్రారంభించేసినట్లయితే तो सबको तोड़ देगा। అప్పుడు అందరినీ వెళ్ళగొట్టేస్తాడు. जैसे कि शुरू में एक एक को समझाया जाता था, ఎలా అయితే ప్రారంభంలోని ఒక్కొక్కరికి అర్థం చేయించబడేది. क्या ఏంటి? आदमी क्या करते थे? ఆదిలో ఏం చేసేవారు? एक एक को समझाते थे, ఒక్కొక్కరికి అర్థం చేయించేవారు. आदमी समझाते थे तो अंत में भी ఆదిలో అర్థం చేయించినట్లయితే అంతంలోని కూడా जरूर एक एक को समझाएंगे। తప్పకుండా ఒక్కొక్కరికి అర్థం చేయిస్తారు. आदि कब और अंत कब? ఆది ఎప్పుడు, అంతం ఎప్పుడు? हम्म? आदि में होते हैं सतो प्रधान ఆదిలో ఉంటారు సతో ప్రధానం, और अंत में होते हैं మరియు అంతంలోని ఉంటారు तमो प्रधान, తమో ప్రధానం. और फिर మళ్ళీ తరువాత सतो प्रधान। మళ్ళీ సతో ప్రధానం. बेसिक की आदि में బేసిక్ యొక్క ఆదిలోని
सतो प्रधान थे तो एक एक को समझाते थे। సతో ప్రధానంగా ఉండేవారిమి, అప్పుడు ఒక్కొక్కరికి అర్థం చేయించేవారిమి. तमो प्रधान बने तो తమో ప్రధానంగా అయ్యాము, झूम को समझाने लग पड़े। అప్పుడు సమూహాలకి అర్థం చేయించటం మొదలు పెట్టాము. फिर एडवांस में మళ్ళీ అడ్వాన్స్ లోని फिर एक एक को समझाना। మళ్ళీ ఒక్కొక్కరికి అర్థం చేయించటం. एक अकेले को अच्छी रीति पकड़ लेते हो, ఒక్కరిని మంచి రీతిలోని పట్టేసుకుంటాము. तो भी అయినా కూడా दुनिया ने तो बदनाम किया। ప్రపంచమైతే పేరుని పాడు చేసింది. कितनी बदनामी होती थी ఎంత పేరు చెడిపోయేది. कि आंखों से आंखें लड़ाते। ఏమనంటే ఇక్కడ కళ్ళల్లోని కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు. एक दो के सामने बैठते हैं। ఒకరికి ఎదురుగా ఒకరు కూర్చుంటారు. अरे అరే, हम आत्माएं तो भाई भाई ठहरे ना। ఆత్మలైన మనమైతే సోదరుడు సోదరుడిమి అయ్యాం కదా. बाप कहते हैं తండ్రి అంటారు, माम एकम याद करो, నన్నొక్కడినే స్మృతి చెయ్యండి, तो विकर्म विनाश हो जाएंगे। అప్పుడు వికర్మలు వినాశనం అయిపోతాయి. और तुम మళ్ళీ మీరు सतो प्रधान नई दुनिया के मालिक बन जाएंगे। సతో ప్రధానం కొత్త ప్రపంచానికి యజమానులుగా తయారైపోతారు. कब? ఎప్పుడు? एक को याद करेंगे, एक ఒక్కరిని స్మృతి చేసినట్లయితే, का संग करेंगे, ఒక్కరి యొక్క సాంగత్యాన్ని చేసినట్లయితే तो सतो प्रधान दुनिया के అప్పుడు సతో ప్రధాన ప్రపంచం యొక్క मालिक बन जाएंगे। యజమానులుగా తయారైపోతారు. और अनेकों को याद करेंगे, మరియు అనేకులని స్మృతి చేసినట్లయితే, अनेकों का संग करेंगे, అనేకుల యొక్క సాంగత్యాన్ని చేసినట్లయితే, चाहे दृष्टि से, అది దృష్టితోనైనా, चाहे वृत्ति से, అది వృత్తితోనైనా, चाहे कर्मेंद्रियों से, అది కర్మేంద్రియాలతోనైనా अनेकों का संग करेंगे, అనేకుల యొక్క సాంగత్యాన్ని చేసినట్లయితే అప్పుడు तमो प्रधान बनेंगे या सतो प्रधान बनेंगे? తమో ప్రధానంగా తయారవుతామా లేక సతో ప్రధానంగా తయారవుతామా? तमो प्रधान बन जाएंगे। తమో ప్రధానంగా తయారైపోతాము. जब विनाश सामने आवेगा ఎప్పుడైతే వినాశనం ఎదురుగా వస్తుందో तब लोग समझेंगे అప్పుడు జనులు అర్థం చేసుకుంటారు, कि हाँ इनमें कुछ है। హా వీరిలో ఏదో ఉంది అని. जो हमारे में नहीं है ताकत, ఏదైతే శక్తి మాలోని లేదో वो ताकत ఆ శక్తి इनमें है। వీరిలోని ఉంది. तब बहुत वृद्धि को पावेंगे, అప్పుడు చాలా వృద్ధి చెందుతారు. समझेंगे ये तो भगवान इनको राजयोग सिखाए रहे। అర్థం చేసుకుంటారు, భగవంతుడు వీరికి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు అని. कब बोला? ఎప్పుడన్నారు? 67 में 67లోని. है 67 में बोला, 68 9 में शरीर छोड़ दिया। 67లోని అన్నారు, 68 69లోని శరీరాన్ని విడిచిపెట్టేశారు. तो विनाश तो हुआ नहीं। అప్పుడు వినాశనం అయితే అవ్వలేదు. और सिखाने वाला भगवान మరియు నేర్పించేటటువంటి భగవంతుడు वो भी प्रत्यक्ष है। వారు కూడా ప్రత్యక్షం అవ్వలేదు. तो लोग कब समझेंगे कि भगवान राजयोग इन्हें सिखाते हैं? అయితే ప్రజలు ఎప్పుడు అర్థం చేసుకుంటారు ఏమనంటే వీరికి భగవంతుడు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు అని. किनकी बात है? ఎవరి యొక్క విషయం అయ్యింది?
बेसिक वालों की बात है బేసిక్ వారి యొక్క విషయం అయ్యిందా या एडवांस वालों की बात है? లేక అడ్వాన్స్ వారి యొక్క విషయం అయ్యిందా एडवांस वालों की बात है। जब అడ్వాన్స్ వారి యొక్క విషయం అయ్యింది विनाश होगा ఎప్పుడైతే వినాశనం అవుతుందో तो लोग समझेंगे। అప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటారు कौन लोग समझेंगे? बाहर की दुनिया वाले। ఎవరు అర్థం చేసుకుంటారు బయట ప్రపంచం వారా బీకే వారు అని స్టూడెంట్ అన్నారు ब्राह्मणों की दुनिया वाले लोग ही समझेंगे బ్రాహ్మణ ప్రపంచంలో ఉండేటటువంటి వారే అర్థం చేసుకుంటారు कि इनको ఏమనంటే వీరికి भगवान सिखाते हैं। భగవంతుడు నేర్పిస్తారు अभी तो क्या समझते हैं? ఇప్పుడు ఏం అర్థం చేసుకుంటారు हैं? अभी वो और उनके गुरु क्या समझते हैं? అప్పుడు వారు మరియు వారి యొక్క గురువులు ఏం అర్థం చేసుకుంటారు वो समझते हैं వారు అర్థం చేసుకుంటారు कि भगवान ने हमको पढ़ाई डायरेक्ट మాకు భగవంతుడు డైరెక్ట్ గా చదువుని చదివించారు क्या ఏంటి भगवान ने భగవంతుడు दादा लेखराज ब्रह्मा के तन में आकर हमको దాదా లేఖరాజు బ్రహ్మ యొక్క శరీరంలోకి వచ్చి మాకు डायरेक्ट पढ़ाई డైరెక్ట్ చదువుని చదివించారు और हम सारी दुनिया को डायरेक्ट पढ़ाई रहे हैं। మరియు మేము మొత్తం ప్రపంచం అంతటికి డైరెక్ట్ గా చదువుని చదివిస్తున్నాము राजयोग सिखाए रहे हैं। రాజయోగాన్ని నేర్పిస్తున్నాము उनकी बुद्धि में ये नहीं आता వారి బుద్ధిలోకి ఇది రాదు कि अभी कोई भगवान का स्वरूप दुनिया में और कोई हो सकता है। ఏమనంటే ఇప్పుడు భగవంతుడి యొక్క స్వరూపం ఎవరో ఉంటారు అని तो क्या समझ करके बैठ गए? అయితే ఏమనుకుని కూర్చొని ఉండిపోయారు शिव हम समझ के बैठ जाते हैं। శివోహంగా అనుకుని కూర్చొని ఉండిపోతారు ऐसे शिवो हम समझ के बैठने वाले ఆ విధంగా శివోహంగా అనుకుని కూర్చునేవారు राजयोग कैसे सिखावेंगे? రాజయోగాన్ని ఎలా నేర్పించగలుగుతారు राजयोग सिखाने के लिए రాజయోగాన్ని నేర్పించటం కోసం एक व्यापी बुद्धि में बैठाना जरूरी है। ఒక వ్యాపిని బుద్ధిలోని కూర్చోబెట్టడం తప్పనిసరి అయ్యిందా या सारे गुरु शिवो हम कह के बैठ जावे तो లేక మొత్తం గురువులందరూ శివోహంగా అయి కూర్చున్నట్లయితే అప్పుడు राजयोग सिद्ध हो जाएगा। రాజయోగం సిద్ధి అయిపోతుందా बुद्धि भटक जाएगी బుద్ధి భ్రమించేస్తుందా या बुद्धि एकाग्र हो जाएगी। లేక బుద్ధి ఏకాగ్రం అయిపోతుందా भटक जाएगी। భ్రమించబడుతుంది बच्चे जानते हैं अभी सृष्टि बदलने वाली है। పిల్లలకి తెలుసు ఇప్పుడు సృష్టి పరివర్తన అవ్వనున్నది అని उपद्रव दिन प्रतिदिन बहुत होते रहते हैं। ఉపద్రవాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటాయి पैसों के लिए पिकेटिंग भूख हड़ताल आदि क्या क्या करते रहते हैं। డబ్బుల కోసం పికెటింగ్ నిరాహార దీక్షలని అవి ఏవేవో చేస్తూ ఉంటారు विघ्नों का कोई पारावार नहीं है। కష్టాలకి ఏమీ అంతు లేదు विघ्न విఘ్నాలు बढ़ते जाते हैं या घट रहे हैं? పెరుగుతూ ఉన్నాయా లేక తగ్గుతూ ఉన్నాయా बढ़ते ही जाते हैं। పెరుగుతూ ఉన్నాయి फिर बाद में निर्विघ्न दुनिया बन जाएगी। మళ్ళీ తరువాత నిర్విఘ్న ప్రపంచం తయారైపోతుంది क्या ఏంటి अभी विघ्नों की अति होगी, ఇప్పుడు విఘ్నాలు పెరిగిపోయినట్లయితే अति के बाद పెరిగిన తరువాత अंत आ जाएगा। అంతం వచ్చేస్తుంది फिर तुम्हारी दुनिया कैसी बन जाएगी? అప్పుడు మీ యొక్క ప్రపంచం ఎలా తయారైపోతుంది निर्विघ्न दुनिया बन जाएगी। నిర్విఘ్న ప్రపంచంగా తయారైపోతుంది
बाप के स्थापन किए हुए राज्य में తండ్రి స్థాపన చేసినటువంటి రాజ్యంలోని कोई विघ्न पड़ नहीं सकता। ఏ విఘ్నాలు పడలేవు. क्या ఏంటి? अभी हम किस राज्य में? ఇప్పుడు మనం ఏ రాజ్యంలోని ఉన్నాం? భగవంతుని యొక్క రాజ్యంలోని అని స్టూడెంట్ అన్నారు. माया के रावण राज्य में बैठ के पढ़ाई पढ़ रहे हैं। మాయ యొక్క రావణ రాజ్యంలోని కూర్చొని చదువుని చదువుతున్నాం. अभी कोई राम राज्य नहीं आ गया है। ఇప్పుడు రామరాజ్యం ఏమీ రాలేదు. भले राम बाप के तन में बाप पढ़ाई पढ़ाते हैं, భలే రాముడి యొక్క శరీరంలోని తండ్రి చదువుని చదివిస్తారు. लेकिन राज्य फिर भी కానీ రాజ్యం అయినా కూడా रावण का है। రావణుడిదే అయ్యింది. तो विघ्न तो అప్పుడు విఘ్నాలైతే पड़ेंगे ही। పడతాయి, పడనే పడతాయి. विघ्न पड़ते हैं रावण के पुराने राज्य में। విఘ్నాలు పడతాయి రావణుడి యొక్క పాత ప్రపంచంలోని. बच्चे भी समझ गए हैं పాత రాజ్యంలోని పిల్లలు అర్థం చేసేసుకున్నారు कि रावण ही हमारा बड़ा दुश्मन है। ఏమనంటే రావణుడే మన పెద్ద శత్రువు. भक्ति मार्ग में मनुष्य रावण को जलाते हैं, భక్తి మార్గంలో మనుష్యులు రావణుని కాలుస్తారు. परंतु समझते नहीं है कि वो हमारा दुश्मन है। కానీ అర్థం చేసుకోరు అతడు మన శత్రువని. और तुम यहाँ ज्ञान मार्ग में మరియు మీరిక్కడ జ్ఞాన మార్గంలోని हैं? क्या करते हो? ఏం చేస్తారు? यादगार तो यहाँ की बनी हुई है ना। స్మృతి చిహ్నం అయితే ఇక్కడది తయారయ్యింది కదా. भक्ति मार्ग में जो रावण को जलाते हैं భక్తి మార్గంలో రావణుడిని ఏదైతే కాలుస్తారో वो कहाँ की यादगार है? అది ఎక్కడి యొక్క స్మృతి చిహ్నం? कैसे? సంగమంది, సంగం యుగంది అని స్టూడెంట్స్ అన్నారు బాబా. ఎలా? जी को जला हाँ, రావణుడి యొక్క జీని కాలుస్తారు అని స్టూడెంట్స్ అన్నారు బాబా. హా, राम के तीखे तीखे बाण రాముని యొక్క తీక్షణమైన బాణాలని जब उन रावण संप्रदाय को लगते हैं ఎప్పుడైతే ఆ రావణ సంప్రదాయులకి తగులుతాయో तो वो तिलमिलाने लगते हैं। అప్పుడు వారు విలువిలా కొట్టుకుంటూ ఉంటారు. या तो उन बाणों का सामना ही नहीं करना चाहते, లేకుంటే ఆ బాణాలని ఎదుర్కోవాలనే అనుకోరు. इधर उधर हो जाते, ఇక్కడికి అక్కడికి అయిపోతారు. सुनना ही नहीं चाहते। విననే వినరు, వినాలనే అనుకోరు. तो उनका जी जलता है ना। అప్పుడు వారి యొక్క హృదయం కాలుతుంది కదా. तो तुम हो प्रैक्टिकल में रावण को जलाने वाले। అయితే మీరయ్యారు ప్రాక్టికల్లోని రావణ్ణి కాల్చేటటువంటి వారు. तो तुम समझते हो అయితే మీరు అర్థం చేసుకుంటారు. क्या ఏంటి? कि रावण हमारा ఏమనంటే రావణుడు మన యొక్క दुश्मन है। శత్రువయ్యాడు. दुश्मन समझकर भी जलाया तो नहीं जाता। శత్రువుగా అనుకొని కూడా కాల్చటం అయితే చేయబడదు. क्या ఏంటి? हम समझते हैं మనం అనుకుంటాము कि ये रावण है, हमको रुलाने वाला है। ఇతడు రావణుడయ్యాడు, మనల్ని ఏడిపించేటటువంటి వాడయ్యాడు.
परंतु दुश्मन को भी जलाया तो नहीं जाता। కానీ శత్రువుని కూడా కాల్చటం అనేది జరగదు. भक्ति मार्ग में भवके से कितना खेल करते हैं। భక్తి మార్గంలోని వైభవంగా ఎంత ఆటని ఆడుకుంటారు. रावण जलाने का రావణుడిని కాల్చేటటువంటిది सबसे बड़ा खेल అన్నింటికంటే పెద్ద ఆట कौन से शहर में होता ఏ నగరంలో అవుతుంది? है? दिल्ली में होता है। స్టూడెంట్ ఏదో అన్నారు, బాబా ఏ నగరంలోని అవుతుంది అన్నింటికంటే పెద్ద ఆట? है? दिल्ली में होता है। ఢిల్లీలోనే అవుతుందా? है? స్టూడెంట్ అన్నారు మైసూర్లోని అని. मैसूर में होता रावण जलाने का खेल। రావణుడిని కాల్చేటటువంటి ఆట మైసూర్లోని అవుతుంది. స్టూడెంట్స్ ఏదో అంటున్నారు, दुश्मन समझकर भी जलाया नहीं जाता, भभके से जैसे कि खेल करते हैं। శత్రువు అనుకొని కూడా కాల్చటం అనేది జరగదు. ఎలా చేస్తారు అంటే, ఏ విధంగాను అంటే ఆటగా అనుకుంటారు. अभी बच्चे समझ गए ఇప్పుడు పిల్లలు అర్థం చేసేసుకున్నారు. क्या ఏంటి? ये भभका किसका है? ఈ వైభవం ఎవరిదో? ये रावण जलाने का भभका ఈ రావణుడిని కాల్చేటటువంటి వైభవం वास्तव में किस समय की यादगार है? నిజానికి ఏ సమయం యొక్క స్మృతి చిహ్నం అయ్యింది? సంగం యుగంది అని, పురుషోత్తమ సంగం యుగంది అని స్టూడెంట్ అన్నారు. संगम युग की यादगार है। సంగం యుగం యొక్క స్మృతి చిహ్నం అయ్యింది. हमारा पुराने से पुराना दुश्मन यही है। మన పురాతనమైన శత్రువు ఇతనే అయ్యాడు. जिससे कि हम 2500 साल से हारते चले आए। ఎవరి ద్వారానైతే మనం 2500 సంవత్సరాలు ఓడిపోతూ వచ్చాము. और यहाँ शूटिंग पीरियड में भी మరియు ఇక్కడ షూటింగ్ పీరియడ్ లోని కూడా 2500 शूटिंग 2500 साल शूटिंग का पीरियड भी तो होता होगा। 2500 సంవత్సరాల పీరియడ్ కూడా ఉంటుంది కదా. तो उसमें हम जीत गए या हारते चले आए? అప్పుడు దానిలో మనం గెలిచేసామా లేక ఓడిపోతూ వచ్చామా? हारते चले आए। ఓడిపోతూ వచ్చాము. अब हम श्रीमत पर चल करके जीत पहन रहे हैं। ఇప్పుడు మనం శ్రీమతం పైన నడిచి విజయాన్ని పొందుతున్నాం. हमारी बुद्धि में भी आ गया है क्या? మన బుద్ధిలోకి కూడా వచ్చేసింది. ఏంటి? जितना श्रीमत पर चलते हैं उतना ఎంత శ్రీమతం పైన నడుస్తామో అంత जीत पहनते हैं। విజయాన్ని పొందుతాము. जितना मनमत पर ఎంత మన్మతం మీద या मनुष्य मत पर चलते हैं उतनी లేక మనుష్యుల మతం మీద నడుస్తామో అంతే इस माया रावण से ఈ మాయా రావణుడితోని हार खाने की शूटिंग करते हैं। ఓటమిని చేసుకునేటటువంటి షూటింగ్ ని చేసుకుంటాము. बच्चों को समझाने में बड़ी मेहनत लगती है। పిల్లలకి అర్థం చేయించటంలో చాలా కష్టం అవుతుంది. इसको ఎవరికి? बच्चों को मेहनत लगती है। పిల్లలకి కష్టం అవుతుందా? बच्चों को समझाने में बड़ी मेहनत लगती है। పిల్లలకి అర్థం చేయించటంలోని చాలా కష్టం అవుతుంది. कोई अच्छा समझते हैं కొంతమంది మంచిగా అర్థం చేసుకుంటారు. तो समझते हैं कि ब्रह्मा कुमार कुमारी अच्छा काम करती है। అప్పుడు అనుకుంటారు బ్రహ్మ కుమార్ కుమారీలు మంచి పనిని చేస్తున్నారు అని. यहाँ कोई नया धर्म तो स्थापन नहीं होता है। ఇక్కడ కొత్త ధర్మం ఏమీ స్థాపన అవ్వదు. जो धर्म
ఏ ధర్మమైతే प्रायः लोप हो गया है, ప్రాయః లోపమైపోయిందో वही धर्म అదే ధర్మం यहाँ स्थापन हो रहा है। ఇక్కడ స్థాపన అవుతుంది. शूटिंग पीरियड में क्या होता है? షూటింగ్ పీరియడ్ లో ఏమవుతుంది? हम्म? अरे शूटिंग पीरियड में भी आदि में అరే షూటింగ్ పీరియడ్ లోని కూడా ఆదిలోని विष्णु का राज्य रहा होगा या नहीं रहा होगा? విష్ణువు యొక్క రాజ్యం ఉందా లేక లేదా? चारों भुजाओं को चलाने वाला నాలుగు భుజాలని నడిపించేటటువంటి వారు संगठित होकर के चला रहा होगा సంఘటితంగా అయ్యి నడిపించేవారయ్యారా या बिखराव पड़ा हुआ होगा? లేక చెల్లా చెదురైపోయిన వారయ్యారా? संगठित होकर के चलाने वाला था। సంఘటితంగా అయ్యి నడిపించేటటువంటి వారయ్యారు. जो प्रायः लोप धर्म हो गया है అయితే ఏదైతే ప్రాయః లోపం ధర్మం అయిపోయిందో वो ही फिर से हम स्थापन करते हैं। దానినే మళ్ళీ మనం స్థాపన చేస్తున్నాం. माने यज्ञ के आदि में అనగా యజ్ఞం యొక్క ఆదిలోని खेर बखेड़ा हो गया। అనగా యజ్ఞం ఆదిలోని గందరగోళంగా మారిపోయింది. जो भारत की परंपरा है ఏదైతే భారత యొక్క సంప్రదాయం ఉందో सामूहिक परिवार की, సామూహిక పరివారంది, वो सामूहिक परिवार की व्यवस्था यज्ञ के आदि में थी। ఆ సామూహిక పరివారం యొక్క వ్యవస్థ యజ్ఞం ఆదిలోని ఉండేది. और बाद में మళ్ళీ తరువాత बाप के जाने के साथ साथ తండ్రి వెళ్ళిపోయిన తోడులోనే बिगड़ गई। పాడైపోయింది. बिगड़ते बिगड़ते पूरी ही बिगड़ गई। పాడైపోతూ పూర్తిగా పాడైపోయింది. अब फिर से वही धारणा हम स्थापन करते हैं। ఇప్పుడు మళ్ళీ అదే ధారణని మళ్ళీ స్థాపన చేస్తారు. तुम जानते हो మీకు తెలుసు कि आर्य समाजी आज फिर से अपने मठ पंथ स्थापन कर रहे हैं। ఈ ఆర్య సమాజీ మొదలుగొన్న వారు మళ్ళీ వారి యొక్క మఠపంతది స్థాపన చేసుకుంటున్నారు అని. कहाँ? ఎక్కడ? बाहर की दुनिया में బయట ప్రపంచంలోనా कि ब्राह्मणों की दुनिया में? లేక బ్రాహ్మణ ప్రపంచంలోనా? ब्राह्मणों की दुनिया में भी బ్రాహ్మణ ప్రపంచంలోని కూడా बेसिक नॉलेज में బేసిక్ నాలెడ్జ్ లోని आर्य समाजियों का मुखिया कौन रहा? ఆర్య సమాజీయుల యొక్క ముఖ్యుడు ఎవరయ్యారు? जो आखिरी जन्म में पहले था भी आर्य समाजी पक्का। ఎవరైతే చివరి జన్మలోని పక్కా ఆర్య సమాజీ కూడా అయ్యారు మొదట. फिर ब्राह्मण बना। మళ్ళీ తరువాత బ్రాహ్మణుడుగా అయ్యారు. फिर उसने सारी सत्ता अपनी मुट्ठी में మళ్ళీ అతను మొత్తం సత్తానంతా తన గుప్పెట్లోకి ले ली। తీసేసుకున్నాడు. तो तुम जानते हो कि आर्य समाजी आज फिर से अपने मठ पंथ स्थापन कर रहे हैं। మీకు తెలుసు ఈ ఆర్య సమాజీయులు మొదలుగున్న వారు వారి యొక్క మఠపంతని మళ్ళీ స్థాపన చేసుకుంటున్నారని. समय की बात बताई, ఏ సమయం యొక్క విషయాన్ని చెప్పారు? बाहर की दुनिया की बात बताई బయట ప్రపంచం యొక్క విషయాన్ని చెప్పారా? कि अंदर ब्राह्मणों की दुनिया की बात बताई? లేక లోపల బ్రాహ్మణ ప్రపంచం లోపల యొక్క విషయాన్ని చెప్పారా? ब्राह्मणों की दुनिया की बात बताई। బ్రాహ్మణ ప్రపంచం యొక్క విషయాలని చెప్పారు. उनको ड्रामा का पता ही नहीं है। వారికి డ్రామా గురించి తెలియనే తెలీదు. क्या ఏంటి? वो समझते हैं अब सारी सत्ता हमारी వారు అనుకుంటారు ఇప్పుడు మొత్తం సత్తా అంతా మా యొక్క मुट्ठी में आने वाली है। గుప్పెట్లోకి వచ్చి రానున్నది అని. उनको ड्रामा का
पता नहीं है వారికి డ్రామా గురించి తెలీదు. कि क्या होने वाला है, ఏమనంటే ఏమవ్వనున్నదో, किसके हाथ में राजाई जाने वाली है। ఎవరి చేతుల్లోకి రాజ్యం వెళ్ళనున్నదో कोशिश करते हैं ప్రయత్నాన్ని చేస్తారు. कि विश्व की बादशाही ఏమనంటే విశ్వం యొక్క చక్రవర్తత్వం हमारे हाथ में आ जाए। మా చేతుల్లోకి వచ్చేయాలని. तुम बच्चों को तो सारी दुनिया की आदि मध्य अंत की नॉलेज है। పిల్లలైన మీకైతే మొత్తం ప్రపంచం యొక్క ఆది మధ్య అంతం యొక్క నాలెడ్జ్ అనేది ఉంది. कोई एक भी मनुष्य नहीं है जिसकी बुद्धि में ये नॉलेज हो। ఏ ఒక్క మనుష్యుడు కూడా లేరు ఎవరి బుద్ధిలోనైతే దీని యొక్క ఆది మధ్య అంతం యొక్క నాలెడ్జ్ అనేది ఉందో. कौन सी दुनिया का मनुष्य? ఏ ప్రపంచం యొక్క మనుష్యుడు? न बाहर की दुनिया का मनुष्य బయట ప్రపంచం యొక్క మనుష్యులు కూడా కాదు. और न మరియు ओ तथाकथित ब्राह्मणों की उन दुनिया का मनुष्य ఆ తథాకథిత బ్రాహ్మణులు అనబడేటటువంటి మనుష్యులు जिनकी बुद्धि में ये नॉलेज हो। వారి బుద్ధిలోని ఈ నాలెడ్జ్ అనేది లేదు. तुमको तो सारा झाड़ बुद्धि में है। మీకైతే మొత్తం కల్పవృక్షం అంతా బుద్ధిలోనే ఉంది. तुम्हारे में भी थोड़े थोड़े हैं మీలోని కూడా కొంతమంది ఉన్నారు जिनकी बुद्धि में अच्छी अच्छी पॉइंट्स వారి బుద్ధిలోని మంచి పాయింట్స్ अच्छी रीति बैठ गई। మంచి రీతిలోని కూర్చున్నాయి. पॉइंट्स तो बहुत है ना। పాయింట్స్ అయితే చాలా ఉన్నాయి కదా. वो अच्छी अच्छी पॉइंट्स बुद्धि में धारण करने के लिए ఆ మంచి పాయింట్స్ ని బుద్ధిలోని ధారణ చేయడం కోసం 7 रोज जरूर आना पड़े। 7 రోజులు తప్పకుండా రావాల్సి ఉంటుంది. जरूर आना पड़े। తప్పకుండా రావాల్సి ఉంటుంది. 7 रोज ना आए 7 రోజులు రాకపోయినట్లయితే तो क्या अंतर पड़ेगा? అప్పుడు ఏం తేడా అనేది వస్తుంది? दूसरा धर्म का शूटिंग हो जाता है। వేరే ధర్మం యొక్క షూటింగ్ అయిపోతుంది అని స్టూడెంట్ అన్నారు. दूसरे धर्म की शूटिंग हो जाता है। వేరే ధర్మం యొక్క షూటింగ్ అయిపోతుందా? हाँ, एक एक दिन को जुम्मा को आने वाले ऐसे हो जाते हैं। 7 रोज आना। ఎవరైతే 7 రోజులకు ఒకసారి జుమ్మా వస్తారో వారి యొక్క షూటింగ్ అలాగే అయిపోతుంది అని స్టూడెంట్ అన్నారు. नहीं वो मतलब नहीं। ఆ విషయం కాదు. 7 रोज भट्टी की बात बताई। 7 రోజులు భట్టి యొక్క విషయాన్ని చెప్పారు. 7 रोज जरूर आना पड़े फिर भी 7 రోజులు తప్పకుండా రావాల్సి ఉంటుంది. कहा जाता है అప్పుడు అనబడుతుంది जो भी हम सर्विस करते हैं ఏదైతే మనం సర్వీస్ చేస్తామో वो ड्रामा प्लान अनुसार करते हैं। అది డ్రామా ప్లాన్ అనుసారంగా చేస్తాము. पॉइंट्स का कोई चिंतन పాయింట్స్ యొక్క ఏదైనా చింతన चलाते नहीं है। నడిపించరు. अच्छा మంచిది. बच्चों को गुड नाइट। పిల్లలకి గుడ్ నైట్. విసిడి నెంబర్ 501 జయనగర్ కర్ణాటక. ఓం శాంతి.